హలో హాయ్ అండి, వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఇవాళ వీడియోలో మనం జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు ఫేమస్ మలై కాజాని ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకుని దీనిలో 1 కప్పు పంచదార అలానే 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుని గరిటెతో కలుపుకుంటూ పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార మొత్తం పూర్తిగా కరిగి పాకం ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకొక పొంగు వచ్చేంత వరకు పాకాన్ని మరిగించుకోవాలి. మనకి ఈ పాకం ఎటువంటి తీగ పాకం రానవసరం లేదండి. మనకి గులాబ్ జామున్ పాకానికి ఎలా వస్తుందో అంటే మనం చేతితో టచ్ చేసినప్పుడు కొద్దిగా జిగురుగా ఉండేటట్టుగా పాకం వచ్చినట్టయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక ప్యాన్ పెట్టుకుని దీనిలో 1 లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అంటే వెన్న తీయని పాలు ఉంటాయి కదండి, ఆ పాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పాలని మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు మరిగేటప్పుడు పాలలోని వెన్న మీగడలాగా గిన్నెకి అంటుకుంటూ ఉంటుంది కదండి, దీన్ని కూడా గరిటెతో పాలలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా పాలు చిక్కబడేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కోవాలాగా ఫామ్ అయ్యి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. కోవా ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో 1/4 కప్పు మైదా పిండిని తీసుకోవాలండి. ఈ మైదా పిండి మొత్తాన్ని కూడా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నట్టయితే బాగా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు మనం దీనిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కానీ లేకపోతే వంట సోడాని కానీ వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనం పిండి ముద్దని కొంచెం తీసుకుని బాల్ లాగా చేసినట్టయితే క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఒకవేళ క్రాక్స్ వచ్చాయంటే 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూతతో కవర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి కాజాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ బాల్ లాగా తయారు చేసుకుని కొద్దిగా ప్రెస్ చేసినట్టయితే మనకి కాజా అనేది రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ కాజాని ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకొని ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బాల్ చేసుకుని ఎటువంటి క్రాక్స్ లేకుండా మనం ప్రెస్ చేసుకున్నట్టయితే కాజాలు ఈజీగా తయారైపోతాయండి. చూసారు కదండి, ఇలా అన్నిటినీ తయారు చేసుకున్న తర్వాత మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కకూడదండి. కొద్దిగా మీడియంగా ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా పిండిని వేసి చెక్ చేసుకున్నట్టయితే వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా లైట్గా బబుల్స్ వస్తే సరిపోతుంది. ఇలా వేడైన ఈ ఆయిల్లో మనం తయారు చేసి పెట్టుకున్న కాజాలని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాజాలన్నీ కూడా వేగి పైకి తేలేంత వరకు గరిటె పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదండి, ఈ విధంగా వీడియోలో చూసినట్టుగా కాజాలు ఆయిల్లో పైకి తేలిన తర్వాత మాత్రమే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో 2 వైపులా టర్న్ చేసుకుంటూ వీటన్నింటినీ కూడా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డార్క్ కలర్ అంటే కాలా జామున్ ఉంటుంది కదండి, ఆ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా మనం తీసుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి. కాజాల్ని మనం పంచదార పాకంలో వేసే కన్నా ముందే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే పంచదార పాకం వేడిగా ఉంటుందండి. అప్పుడు ఈ కాజాల్ని వేసుకుని పంచదార పాకంలో ఒక 10 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఇలా పంచదార పాకంలో ఉడికించడం వల్ల కాజాలు పాకాన్ని బాగా పీల్చుకుని జ్యూసీగా ఉంటాయి. ఇలా 10 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూతతో కవర్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నట్టయితే జ్యూసీగా ఉండే మలై కాజా రెడీ అయిపోయినట్లేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.